కోసం డిఎస్సి అభ్యర్థులు ఎప్పటి నుంచో చూస్తున్నారు. మెగా డిఎస్సి వస్తుందా రాదా, అసలు విడుదల చేస్తారా లేరా, ప్రభుత్వాలు మారుతున్నారు, నాయకులు మారుతున్నారు, హామీలు ఇస్తున్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను పక్కన పెడుతున్నారు. గతంలో చంద్రబాబు గారి ప్రభుత్వం అదే చేసింది, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అదే చేసింది. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చారు. కానీ ఈసారి మాట తప్పవని చెప్పి నిరూపించుకున్నారు. డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. అలాగే టెట్కు సంబంధించిన ఫలితాలు కూడా విడుదల చేశారు. టెట్ ఉత్తీర్ణ శాతానికి సంబంధించి మళ్ళీ మరొకసారి ఈసారి టెట్ ప్రవేశపెడతా ఉన్నారు. మొన్న 6,000 ఉద్యోగాలు మాత్రమే లాస్ట్లో గత ప్రభుత్వం విడుదల చేసి దాన్ని ఆపేసిన ఈసారి 16,000 ఉద్యోగాలతో నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. ఒక రకంగా టీచర్ల పోస్టులకైతే ఇక కొదవలేదని అర్థమవుతోంది. డిఎస్సి అభ్యర్థులు కానీ, డిఎడ్ చదివిన వాళ్ళు కానీ, బీఈడీ చదివిన వాళ్ళు కానీ ఇక నుంచి అంటే మళ్ళీ మాకు ఉద్యోగాలు వస్తాయా లేవా, అసలు బీఈడీ చదవడమే వేస్ట్, డిఎడ్ చేయడమే వేస్ట్ అనుకున్న విద్యార్థులు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ ప్రభుత్వం గుడ్ న్యూస్లు చెప్తానంటూ